హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కిరణ్ రాయల్ ఈ పేరు గత 3 రోజుల నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో, అటు టీవీ ఛానల్లో హల్చల్ అవుతూనే ఉంది. ఆయన చేసిన దారుణాలు, అక్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయి. లక్ష్మి అనే ఆవిడ తన దగ్గర నుంచి 1,20,00,000 తీసుకొని ఇప్పుడు మోసం చేశాడంటూ, డబ్బులు ఇవ్వనంటూ బెదిరిస్తున్నాడంటూ, కొడుకుల్ని చంపేస్తానని, తనని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతూ, నేనేంటో తెలుసా, నిన్ను చంపి జైలుకి వెళ్ళిన 40 రోజుల్లో బయటకు వస్తే బెయిల్ మీద అంటూ చాలా దారుణమైన బూతులతో ఆడియో కాల్స్ అన్నీ విన్నాం. సో కిరణ్ రాయల్ గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? కిరణ్ రాయల్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెనకేసుకొస్తూ ఉన్నారు? కిరణ్ రాయల్ ఇదే మొదటిసారా ఇలా చేయటం అంటే? లేదు, గతంలో కూడా చాలా మంది యువతలతో ఇలాగే బిహేవ్ చేశాడు, వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా డబ్బులు తీసుకున్నారంటూ లక్ష్మి గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఆడియోలు కూడా వినిపించడం జరిగింది. సో ఇదంతా పక్కన పెడితే, గతంలో కిరణ్ రాయల్ కుటుంబాన్ని చంపేస్తానంటూ కత్తులతో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయపోయిన ఘటన గురించి మీలో ఎవరికైనా తెలుసా? అప్పట్లోనే ఒక ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్కి రోధిస్తూ మొరబెట్టుకున్న విషయాలు మీకు తెలుసా? అయితే పవన్ కళ్యాణ్ అన్నీ తెలిసే కిరణ్ రాయల్ అనే వ్యక్తిని పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడా? గతంలో ఏమన్నా న్యాయం చేశాడా? మరి ఇప్పుడు ఏమన్నా న్యాయం చేశాడంటే, అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేయలేదు. గతంలో ఒక ఆడపిల్ల మీడియా ముందు ఎక్కి ఎక్కి ఏడుస్తూ, పవన్ అన్న పార్టీ పేరు చెప్పుకొని మమ్మల్ని బెదిరిస్తున్నాడు, మమ్మల్ని పైన దాడి చేస్తున్నాడు, చంపేస్తా అంటున్నాడు అంటూ రోధిస్తూ విలపిస్తూ విజ్ఞప్తి చేసిన ఒక వీడియో చూస్తే నాకు గుండె జారిపోయింది. అప్పటి నుంచి ఇటువంటి దరిద్రాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు వెనకేసుకొస్తున్నాడో అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఇప్పటికిప్పుడైతే అసలు బయటకు వచ్చి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ అంటే ఎంత దరిద్రమైన ఆలోచన విధానంలో ఉన్నారో అర్థం చేసుకోండి. ఒక్కసారి ఆ ఆడబిడ్డ మాట్లాడిన మాటలు, ఇప్పుడు లక్ష్మి గారు కాదు, గతంలో వాళ్ళ భర్తను చంపేస్తానని బెదిరించినటువంటి కిరణ్ రాయల్ను చూసి భయపడిన ఆ యువతి ఎలా మాట్లాడిందో ఒకసారి మీరు వినండి. కిరణ్ రాయల్కి మాకు ఎటువంటి పగలేదు. రాత్రి వాడు మనుషులు ఎత్తుకొని వచ్చి కత్తి ఎత్తుకొని బెదిరించి నీ మొగుడు చంపేస్తాను అని బెదిరించినాడు. నా భర్తకి నాకు సేఫ్టీ కావాలి. అదే పోలీస్ స్టేషన్ ముందర, పోలీసు వాళ్ళు ముందర కిరణ్ రాయల్ అనే వాడు చంపేస్తాను రా అంటే ఎస్ఐ గాని ఎవరు కానీ స్పందించలేదు. జనసేన పార్టీ పవన్ అన్న, నువ్వు జనసేన బహిరంగ సభల్లో ఏ ఆడపడుచుకైనా, ఏ తల్లికైనా కడుపు కోత తగిలిందంటే నేనున్నానని చెప్పినావు కదా పవన్ అన్న. నీ జనసేన పార్టీ పెట్టి నీ పేరు వాడుకుంటున్నారన్న పవన్ అన్న, నువ్వన్నా ఇంకన్నా స్పందించి దీని గురించి యాక్షన్ తీసుకో పవన్ అన్న. నాకు నా భర్త లేకపోతే నేను బతకలేను. కొర్లగూడకు చెందినటువంటి సుబ్బలక్ష్మి అనే ఆమె ఇంతకుముందు ఒక కంప్లైంట్ ఇచ్చింది, దానిపైన కేసు రిజిస్టర్ చేశాం. దానికి కేసు రిజిస్టర్ చేసినామని చెప్పేసి కిరణ్ రాయల్ని మరియు అతను ఫ్రెండ్స్ వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చేసి కత్తులు తీసుకుని వచ్చేసి సంపదాన్ని బెదిరించారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. కాబట్టి దాని ప్రకారము మేము ఇన్వెస్టిగేషన్ చేసి దర్యాప్తు చేస్తాం. విన్నారు కదా, దాన్ని పోలీసులకి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా రిక్వెస్ట్ చేయటం జరిగింది. కానీ ఏమన్నా చేశారా? లేదు. ఇప్పుడు లక్ష్మి గారి విషయంలో మీడియా మొత్తం ఒకటై కిరణ్ రాయల్ చేసిన తప్పంటూ ప్రశ్నించిన తర్వాత కూడా కేవలం ఒక సస్పెన్షన్ లెటర్, అది కూడా టెంపరీగా సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారే తప్పించి పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కారణం ఏంటి? ఇటువంటి నాయకులే మీకు కావాలా? అమ్మాయిల్ని వెనక నుంచి పట్టుకుంటే కెవ్వని అరుస్తారని భయపడే పృథ్వీ లాంటి వాళ్ళు కావాలా? ఇలా ఆడపిల్లల దగ్గర నుంచి డబ్బులు దొబ్బేసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసి వాళ్ళ పిల్లల్ని చంపేస్తానని బెదిరించే నాయకులు మీ పార్టీలో కావాలా? పవన్ కళ్యాణ్ గారు మాటలు చెప్పడానికి బాగానే ఉన్నాయి, కానీ మీ ప్రవర్తన చాలా జుగుప్సాకరంగా, అసహ్యం పుట్టించే విధంగా, ఆడపిల్లలకి అండగా ఉంటావని చెప్తే వీళ్ళంతా నమ్మి పాపం నువ్వేదో చేస్తావని నీకు విజ్ఞప్తులు, రిక్వెస్టులు చేస్తుంటే నువ్వు సోద్యం చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నీ పార్టీ వాళ్ళని నువ్వు కాపాడుకుంటూ, అబ్బా ఏమన్నా జడ్జిమెంట్లు ఇస్తున్నావా అన్న, ఏమన్నామన్నా గతంలో ఒకసారి ఎలక్షన్లో మాట్లాడుతూ కఠినమైనటువంటి పోలీసు వ్యవస్థ, శిక్ష స్మృతిని తీసుకొస్తాం, అది పవన్ కళ్యాణ్ అనేవాడు తప్పు చేసినా కూడా వాడిని కూడా శిక్షించాలి అన్నావు.
ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన తప్పేది లేకపోయినా ఎక్కడి నుంచో పోలీసులు మొబిలైజ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఏం చేయాలో తెలియక ఆ తల్లి గుండె పగిలి నేల రాలింది. హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అయినా కూడా నీకు మనసు కరగలేదా అన్న? అయినా కూడా నీకు సిగ్గు రాలేదా అన్న? అయినా కూడా నీకు మాట్లాడాలనిపించలేదా అన్న? అయినా కూడా నీకేమి చేయాలనిపించట్లేదా అన్న? నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, అది మేము నమ్మాలి, మిమ్మల్ని నమ్మి మేము ఫాలో అవ్వాలి, దానికి పిల్ల సైనికులంతా వత్తాసు పలకాలి. ఇదా అన్న రాజకీయం అంటే? సిగ్గు లేదా అని మొహం మీద అడగాలనుందన్నా నువ్వు కనిపిస్తే నాకు. నువ్వు మనిషివేనా అని అడగాలనుందన్నా. ఎన్ని అబద్ధాలు ఆడతారు ప్రజలతోటి అని అడగాలనుందన్నా. 32,000 మంది ఏమైపోయారు చెప్పు అని సొక్క పట్టుకుని అడగాలనుంది. సుగాలి ప్రీతి కేసుని ఇప్పటివరకు ఎందుకు పట్టించుకోలేదు రా అని అడగాలనుంది. ఇప్పుడు ఆడపిల్లలు ఇలా రోడ్డు మీద వచ్చి వేధిస్తున్నారని బాధపడుతుంటే వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని నీ సంస్కారాన్ని చూసి సిగ్గుందా అని అడగాలనుందన్న. ఒకరోజు అడుగుతాను అన్న, ఏదో ఒక రోజు నువ్వు నాకు కనిపిస్తావు. ఆ రోజు మొహం మీద మొహం పెట్టి సిగ్గుందా నువ్వు రాజకీయ నాయకుడువా, సిగ్గుందా నువ్వు మనిషివేనా అని అడుగుతా అన్న. గ్యారెంటీగా అడుగుతా. ఎంతకాలం సహించాలన్న నీ అరాచకాలని? సూపర్ 6 లేకపోతే నన్ను అడగండి అంటూ ఒట్టేస్తావా? మద్యం రేట్లు తగ్గిస్తావు, మాకు మద్యపాన ప్రియులని అన్యాయం చేసావు జగన్ అంటావా? మరి ఇప్పుడు రేట్లు పెంచితే ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావయ్యా? నీతి, నిజాయితీ, విశ్వసనీయత ఏదేదో కబుర్లో అయితే భలే చెప్తావే, సినిమాలో చెప్పినట్టు. కానీ బయటకు వస్తే డొల్లా, ఏం లేదు అక్కడ. నిన్ను నమ్మి నీ వెనక తిరిగే పిల్ల సైనికులు కూడా నిన్ను పట్టించుకునే సిచ్యువేషన్ లేదు. అయిపోయింది, మ్యాటర్ క్లోజ్ అమ్మా, మ్యాటర్ క్లోజ్. నీకు కూడా కరెక్ట్గా ఆన్సర్ చెప్పే టైము వచ్చేసింది. ఎంతకాలం మమ్మల్ని మోసం చేస్తారు, ప్రజల్ని మోసం చేస్తారో చేయండి, ప్రాబ్లం లేదు. కానీ మా చేతిలో ఓటు హక్కు ఉందన్న విషయాన్ని మీరు మర్చిపోయి మమ్మల్ని బానిసలుగా ట్రీట్ చేస్తున్నారు చూడండి. చెప్పినవన్నీ చెయ్యకుండా, మేనిఫెస్టోలు అమలు చేయకుండా, డబ్బులు లేవని చెప్పి ఏమన్నా అడిగితే చెవులో వచ్చి చెప్పమని చెప్పి, స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియాలు తీసేసి మా పిల్లల్ని ఇంగ్లీష్ విద్యకి దూరం చేసి, పౌష్టికాహారం లేకుండా, ఫీజు రీఎంబర్స్మెంట్లు లేకుండా చదువులకి మా యువతని దూరం చేస్తూ ఎంతకాలం ఆడతారో ఆడండి ఆట. ఆ ఆట మీరు ఆడుతూ మాకు వేట నేర్పించండి. ఆ వేట మొదలు పెట్టిన తర్వాత జీవితంలో మళ్ళీ ఎప్పుడు రాజకీయాల వైపు రాకుండా, తొంగి చూడకుండా మీకు ధీటుగా సమాధానం చెప్పేటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకుంటారు. ఏదో పార్టీని ఉద్ధరిస్తా, ప్రజల్ని ఉద్ధరిస్తా అని సొల్లు కబుర్లు చెప్పటం కాదు, కార్యాచరణలో పెట్టాలా. అది ఒక మొగాడికే సాధ్యం. ఆ మొగోడు ఎవడనేది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిపోయింది. బట్ నీ స్థానం ఏంటో తెలుసుకో పవన్ కళ్యాణ్ గారు. ఆడపిల్ల అన్న కాపాడన్నా, నువ్వే రక్షించాలన్నా అని మొర్ర పెట్టుకుంటుంటే కనీసం ఒక్క మాట సహాయం చేయలేని నువ్వు ఒక రాజకీయ నాయకుడివి. నీకు ఒక పార్టీ, ఆ పార్టీని మళ్ళీ ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందంటూ లూజు మాటలు మాట్లాడే ఒక అన్న. లక్ష్మి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తారా పాపం ప్రశ్నించినందుకు? ఓకే, చూద్దాం సార్, మేము కూడా ఏమైనా చేయగలిగితే చేస్తాం. కంపల్సరిగా నేనైతే మీరు కనిపిస్తే నిర్దాక్షిణ్యంగా, నిర్మోహటంగా మీడియా ముందే అడిగేస్తాం. దానికోసం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి రాజకీయ నాయకుల్ని లోకేష్ గారు చెప్పినట్టు కాలర పట్టుకొని అడగక తప్పదేమో, అది కూడా చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.